అది October 1st 2010 ఇండియాస్ గ్రేటెస్ట్ మూవీస్ లో ఒకటైన రోబో రిలీజ్ అయింది. అలానే October 14, 2010 తెలుగులో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎంటర్టైనర్ అయిన బృందావనం రిలీజ్ అయింది. ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. కానీ ఈ రెండు సినిమాల మధ్య రిలీజ్ అయిన కలేజా మాత్రం ఫ్లాప్ అయింది. ఆ తర్వాత ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ఒకే డౌట్, ఎంత మంచి సినిమా అసలు ఎలా ఫ్లాప్ అయిందని. ఈ సినిమా ఫ్లాప్ అవడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ముందు రిలీజ్ చేసిన టీజర్ ట్రైలర్స్ లో ఎక్కడ దేవుడు కాన్సెప్ట్ చూపెట్టకుండా ఒక మాస్ సినిమా కమర్షియల్ సినిమాలా కంటెంట్ రిలీజ్ చేశారు. అది చూసి థియేటర్స్ కి వెళ్లిన జనాలందరూ ఒక మాస్ సినిమా ఎక్స్పెక్ట్ చేస్తే ఒక కామెడీ సినిమా కనిపించింది. ఇదేంటి సినిమా అంతా మహేష్ బాబే ఉన్నాడు, అందులోని కామెడీ చేస్తున్నాడని జనాలు కన్ఫ్యూజ్ అయ్యారు. ఆ కన్ఫ్యూజన్ లో మిగిలిన రెండు సినిమాలు నచ్చడంతో వాటిని బ్లాక్ బస్టర్స్ చేసి ఒక డైమండ్ లాంటి సినిమాని పక్కన పడేశారు. ఆ తర్వాత రిపీట్స్ లో చూడగా ఈ సినిమా వాల్యూ ఏంటో అర్థమైంది. మెల్లగా ఇది ఒక కల్ట్ క్లాసిక్ సినిమా అయ్యింది. ఇంత పాపులారిటీ వచ్చినా సరే ఇప్పటికీ కొంతమంది ఈ సినిమాలో కొన్ని ఫ్లాస్ ఉన్నాయని వాదిస్తారు. ఆ ఫ్లాస్ ఏంటంటే, సినిమా స్టార్ట్ అయినప్పుడు ఈ సీన్ లో ఊర్లో వాళ్ళందరూ చనిపోతున్నారని కాన్ఫ్లిక్ట్ చూపిస్తారు. కట్ చేస్తే మళ్ళీ ఈ టాపిక్ కి సినిమా ఇంటర్వెల్ లో కనెక్ట్ అవుతుంది. మళ్ళీ లాస్ట్ కి క్లైమాక్స్ లో టచ్ అవుతుంది. మరి మిగతా సినిమా అంతా ఏంట్రా అంటే అదే కలేజా మ్యాజిక్. సెకండ్ హాఫ్ లో సీరియస్ సీన్స్ మధ్యలో కామెడీ సీన్స్ వస్తాయి. విలన్ ని హీరో సింపుల్ గా చంపేస్తాడు. సో ఇలాంటి ఫ్లాస్ చూపెట్టి సినిమా ఫ్లాప్ అయింది అంటారు. నిజానికి ఆ ఫ్లాస్ కాదు. దీని గురించి మాట్లాడే ముందు మీకు పారాడాక్స్ అనే కాన్సెప్ట్ గురించి చెప్పాలి. ఏ పారాడాక్స్ ఈజ్ ఎ స్టేట్మెంట్ ఆర్ సిచ్యువేషన్ దట్ కాంట్రడిక్ట్స్ ఇట్ సెల్ఫ్ బట్ స్టిల్ రివీల్స్ ఎ ట్రూత్. ఇట్స్ వెన్ టూ థింగ్స్ దట్ షుడెంట్ కోఎగ్జిస్ట్ సమ్హౌ డు. అంటే ఏవైనా రెండు విషయాలు అస్సలు కలిసి ఉండవు, అలాంటివి కలిసి ఉంటే దాన్నే పారాడాక్స్ అంటారు. అప్పుడు రెండు కరెక్టే అవుతాయి. ఏదో ఒకటి కరెక్ట్ ఇంకోటి తప్పు అని చెప్పలేం. పారాడాక్స్ కి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం ఇప్పుడున్న ప్లేస్ లో చూస్తే ఎర్త్ ఫ్లాట్ గా ఉంటది, అదే ఎర్త్ ని స్పేస్ నుంచి చూస్తే రౌండ్ గా ఉంటది. ఇక్కడ ఏది కరెక్ట్ అంటే దానికి ఒక ఆన్సర్ చెప్పలేం. ఇంకో ఎగ్జాంపుల్, మీరు గనక టైం ట్రావెల్ చేసి మీ తాతను చంపేస్తే మీరు అసలు పుట్టరు. అలా అయితే మరి మీ తాతను చంపింది ఎవరు? ఇక్కడ మీరు మీ తాతను చంపింది నిజమైతే మీరు పుట్టింది కూడా నిజమే అవుతుంది. అలానే కలేజా కూడా ఒక పారాడాక్స్. అది ఎలానో ముందు చెప్తా. దానికన్నా ముందు ఇంకో విషయం చెప్పాలి. ఒక సినిమా తీయాలంటే ఎలాంటి రూల్స్ పాటించాల్సిన అవసరం లేదని చాలా మంది ఫిల్మ్ మేకర్స్ నిరూపించారు. సినిమా ఎక్కడో స్టార్ట్ అయ్యి ఇంకెక్కడో ఎండ్ అవ్వచ్చు, ఎవరితోనో స్టార్ట్ అయ్యి ఇంకెవరితోనో ఎండ్ అవ్వచ్చు. ఇలా ఏ రూల్ పాటించకుండా ఏ సినిమా తీసినా సరే ఆ వచ్చే ఫైనల్ సినిమా మాత్రం అయితే ప్లాట్ డ్రివెన్ సినిమా అవుతుంది, లేకపోతే క్యారెక్టర్ డ్రివెన్ సినిమా అవుతుంది. ప్లాట్ డ్రివెన్ సినిమా అంటే సినిమాలో ఉన్న ప్లాట్ సినిమా కోర్. ఆ ప్లాట్ ని ముందుకు నడపడానికి క్యారెక్టర్స్ ని యూజ్ చేస్తారు. ఇందులో క్యారెక్టర్స్ ప్లాట్ ని డామినేట్ చేయవు. ఎగ్జాంపుల్స్ బాహుబలి, వేదం. క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీస్ అంటే ఈ సినిమాలో ప్లాట్ అనేది ఏం ఉండదు, ఒక మెయిన్ క్యారెక్టర్ ఉంటది. అది ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటుంది అనేది సినిమా. ఓన్లీ మెయిన్ క్యారెక్టర్ తీసుకునే డెసిషన్స్ వల్లే కథ ముందుకు సాగుతుంది. ఎగ్జాంపుల్స్ అర్జున్ రెడ్డి, జెర్సీ. కొన్నిసార్లు రెండు కాకుండా హైబ్రిడ్ సినిమా కూడా కావచ్చు, కానీ అది రేర్ కేస్. అలానే కలేజా కూడా ఒక హైబ్రిడ్ సినిమా లాంటిది. కలేజా ప్లాట్ ఏంటని అడగగానే ఎవరైనా చెప్పేదేంటి, కార్పొరేట్ కాళ్ళ కింద నలిగిపోతున్న ఊరు, ఆ ఊరిని అందులో ప్రజల్ని కాపాడడానికి ఒక మనిషి దేవుళ్లా వస్తాడు, విలన్స్ ని చంపి అందరినీ కాపాడుతాడు. మనం ఈ ప్లాట్ ని ఎన్నో ఏళ్లుగా చూస్తూనే వచ్చాం. ఆఖరికి అవతార్ నుంచి మొన్న వచ్చిన డాకు మహారాజ్ వరకు బేస్ స్టోరీ లైన్ ఇదే. ఈ ప్లాట్ తో వచ్చిన అన్ని సినిమాల్లో మెయిన్ గా ఎలివేషన్స్ అండ్ ఎమోషన్స్ తో కథ ముందుకు వెళ్తుంది. అందుకే మోస్ట్ ఆఫ్ ద సినిమాలు ప్లాట్ డ్రివెన్ గా ఉంటాయి. కానీ కలేజా మాత్రం ప్లాట్ డ్రివెన్ సినిమాగా స్టార్ట్ అయ్యి క్యారెక్టర్ డ్రివెన్ సినిమాగా మారిపోతుంది. కలేజాలో కథ అంతా నడిచేది ప్రొటాగనిస్ట్ అయిన రాజు క్యారెక్టర్ ద్వారానే. డైరెక్ట్ గా కాన్ఫ్లిక్ట్ లోకి తీసుకెళ్లకుండా మనల్ని ముందుగా రాజు క్యారెక్టర్ కనెక్ట్ చేసి ఆ తర్వాత రాజు క్యారెక్టర్ ని ప్లాట్ లో దించడం ద్వారా కథ నడుస్తుంది. సినిమా మొదట్లో హిట్ అవ్వకపోవడానికి మెయిన్ రీజన్ కూడా ఇదే. ఇప్పుడు వై కలేజా ఇస్ ఎ పారాడాక్స్. ఒక ప్లాట్ డ్రివెన్ సినిమాగా చూస్తే సినిమాలో స్టోరీ ఏం లేనట్టు అనిపిస్తుంది. ఒక క్యారెక్టర్ డ్రివెన్ సినిమాగా చూస్తే అల్లూరి సీతారామరాజు గ్రేటెస్ట్ క్యారెక్టర్ కనిపిస్తుంది. ఇలా అయితే సినిమాలో కాన్ఫ్లిక్ట్ సీరియస్నెస్ తగ్గిపోతుంది. సీరియస్ సీన్స్ మధ్యలో కామెడీ సీన్స్ వస్తాయి. మరో పక్క ఆ కామెడీ సీన్స్ వల్లనే మనం రాజు క్యారెక్టర్ కి ఇంకా కనెక్ట్ అవుతాం. స్టోరీలో మిగిలిన క్యారెక్టర్స్ అసలు ఇంపాక్ట్ చూపించవు, అసలు స్ట్రాంగ్ క్యారెక్టర్సే ఉండవు. ఇలా చూస్తే ఇది ఒక వన్ మ్యాన్ షో. ఇలా అయితే సినిమాలో విలనిజం ఉండదు. హీరో విలన్ ని చాలా సింపుల్ గా చంపేస్తాడు. లాస్ట్ 30 minutes ఫాస్ట్ గా అయిపోతుంది. ఒక నార్మల్ టాక్సీ డ్రైవర్ అంత పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ని సింపుల్ గా చంపేయడమే కలేజా స్పెషాలిటీ. ఇవేం సినిమాలో ఫ్లాస్ అనేది నా ఉద్దేశం కాదు. ఈ చిన్న విషయాలే ఇప్పటి వరకు ఈ ప్లాట్ తో వచ్చిన సినిమాలు అండ్ ముందు రాబోయే ఎన్నో సినిమాల నుంచి కలేజాని సెపరేట్ చేస్తాయి. ఇప్పటి వరకు వచ్చిన అన్ని సేవియర్ టెంప్లెట్ సినిమాలకి ఒక సమ్మరీయే కలేజా. కలేజాలో ఉన్న ప్లాట్ ని క్యారెక్టర్ డామినేట్ చేస్తది. అలా డామినేట్ చేయడం వల్లనే కలేజా ఒక మాస్టర్ పీస్ అయ్యింది. త్రివిక్రమ్ గారు ఇలాంటి సీరియస్ ప్లాట్ ని చెప్పడానికి ఇంకా వేరే ఏ ఎమోషన్ అయినా ఎంచుకొని ఉండొచ్చు, కానీ సీరియస్ ప్లాట్ ని చెప్పడానికి కామెడీని ఎంచుకొని ఒక కొత్త రకమైన ఎక్స్పీరియన్స్ ని జనాలకు అందించారు. కాకపోతే ఆ కొత్తదనం అప్పుడు జనాలకు అర్థం కాక సినిమాను ఫ్లాప్ చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో క్యారెక్టర్ డ్రివెన్ సినిమాలు చూశాక జనాలు ఇప్పుడు కలేజాని అర్థం చేసుకొని ఇప్పుడు కల్ట్ క్లాసిక్ చేశారు.
నేను దేవుణ్ణి కాదు, అర్థమైందా? నువ్వు దేవుడు స్వామి. సరే, ఇదంతా మాకు తెలీదు, సినిమా మాత్రం చాలా బాగుంటది అంటారా? అంత బాగోడానికి కారణం గురూజీ రైటింగ్. దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. సినిమా టైటిల్ కార్డ్ అప్పుడు సినిమా కోర్ ఐడియా, గవ్వలు, వాటి వల్ల సిద్ధాకి శామ్ దగ్గరికి మార్గం దొరుకుతుంది. రుద్ర కవచం, సిద్ధాకి మండలం రోజులు రక్షగా ఉంటదని స్వామీజీ కడతాడు. మండలం అయిపోయి కొన్ని రోజులు అయ్యాక సిద్ధ చనిపోతాడు. అండ్ సినిమా దాంతోనే ఎండ్ అవుతుంది. అండ్ మీకు తెలిసే ఉంటది, కలేజా అంటే సంస్కృతంలో 534 మీన్స్ రాజు కాపాడిన ప్రాణాలు 534. నెక్స్ట్ సినిమా స్టార్టింగ్ లో స్వామీజీ చెప్పిన మాటలకి ఎగ్జాక్ట్ గా ఇంటర్వెల్ లో షార్ట్స్ అన్ని సింక్ చేస్తారు. నేరేడు పండు లాంటి కళ్ళు, అరిటాకంత చెయ్య, తుఫాన్లో పరిగెడతాడు. ఈ సీన్ లో మణిశర్మ గారి బీజం గురించి నేనేం చెప్పను, మీరు కూడా అడగరులే. ఫస్ట్ స్వామీజీ సిద్ధాకి పుల్ల ఇచ్చి కొన్ని గుర్తులు చెప్పి మండలం రోజుల్లో సామ్ దొరుకుతాడని చెప్తాడు. సిద్ధ ఒక్కో పుల్ల విరుస్తూ వెళ్తాడు. లాస్ట్ పుల్ల ఇక్కడ ఆటోమేటిక్ గా విరిగిపోతుంది. అండ్ అన్ని స్వామీజీ చెప్పినట్టు జరుగుతాయి. మండలం ముగుస్తుంది, దేవుడు దొరుకుతాడు. అబ్సల్యూట్ సినిమా. ఇక్కడే ఎగ్జాక్ట్ గా రాజు దేవుళ్లా మారుతాడు. ఇక్కడ దేవుడు భక్తుడికి ప్రత్యక్షం అవుతాడు. ఇక్కడ కాపాడుతాడు. ఇక్కడ కార్యం పూర్తయింది కాబట్టి దేవుడు మళ్ళీ రాజు అయిపోతాడు. నెక్స్ట్ ఈ సీన్ గ్రేటెస్ట్ షాట్ ఇన్ ఇండియన్ సినిమా. అంత గ్రేటెస్ట్ అవడానికి కారణం ఎంఎస్ నారాయణ గారు. డిలేటెడ్ సీన్స్ లో కొన్ని సీన్స్ తీసేశారు. ఆ సీన్స్ లో ఉండే మ్యాటర్ ఏంటంటే, ఆ ఊర్లో అందరూ దేవుడిని నమ్ముతారు కానీ ఈయన నమ్మడు. ఎందుకంటే అందరికన్నా ఎక్కువ చదువుకుంది ఈయనే. 3rd క్లాస్ వరకు చదువుకుంటాడు. అందరూ దేవుడు దేవుడు అని ఊరికే కాలమే పడిపోతుంటే ఈయన మాత్రం రాజు దేవుడు అని నమ్మడు. అలా దేవుడిని నమ్మని వ్యక్తి నిజమైన దేవుడిని చూసి కాళ్ళు మొక్కే సీన్ ఇది. మళ్ళీ అబ్సల్యూట్ సినిమా. నెక్స్ట్ ఆ ఊర్లో ప్రజలందరూ శివుడిని పూజిస్తారు కాబట్టి సినిమాలో శివుడు రెఫరెన్సెస్ చాలా ఉంటాయి. స్వామీజీ మెళ్ళ శివుడు, సిద్ధ మెళ్ళ కాలభైరవుడు, రాజు పాముతో ఎంట్రీ, ఫైకస్ రిలీజియస్ అని తెలుగులో రావి చెట్టు అంటారు. శివుడికి రావి చెట్టుకి లింక్ ఉంటది. శివాలయాల్లో రావి చెట్టుకు పూజ చేస్తారు. మధ్యలో శివుడు షార్ట్స్ ఉంటాయి. ఆఖరికి ఇక్కడ సుబ్బు చదివే బుక్ మీద కూడా శివ అని రాసి ఉంటది. కానీ సినిమా అంతా అండర్లైన్ గా రాజుని సూర్యుడితో ఇండికేట్ చేస్తారు. మనకు కనిపించే దేవుడు సూర్యుడు. ఇక్కడ కూడా అలాగే స్టార్టింగ్ నుండి ఆల్మోస్ట్ అన్ని ఇంపార్టెంట్ సీన్స్ లో రాజును చూపించే ప్రతి సీన్ లో బ్యాక్గ్రౌండ్ లో సన్ ఉంటాడు. లాస్ట్ కి సన్సెట్ తో మూవీ ఎండ్ అవుతది. అంటే రాజు చేయాల్సిన పని పూర్తయింది అని అర్థం. అండ్ లాస్ట్ కి శ్లోకం. అండ్ దీని మీనింగ్ ఇది. దేవుడు డెఫినేషన్ అర్థమైపోయింది భయ్య. అడగడ పైన ఉండడు, నీలోను నాలోను ఇక్కడే ఉంటాడు. అవతల సాయం కోసం అడిగినప్పుడు లోపల నుంచి బయటకు వస్తాడు. ఈ కథని సీతారామరాజు పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తే అతను పాలి ప్రజలకి ఏం కాడు, జస్ట్ నథింగ్. కానీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తే హీ ఈజ్ ఎవ్రీథింగ్. ఇక ఈ వీడియో కింతే. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.